ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి దేవరదిన్నపల్లెలో ఉన్నాము. మీనాక్షి అనే ఒక మహిళ పాముని చంపింది. దాని తర్వాత కళ్ళు కనపడలేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగారు. రాయచోటి, కడప, తిరుపతి అన్ని హాస్పిటల్ తిరిగి సిటీ స్కానింగ్ కూడా చేసిన తర్వాత ఏ ప్రాబ్లం లేదు అన్నారు. కళ్ళు కనిపించలేదు. అసలు ఏమైంది? ప్రతి ఒక్కరూ పాముని చంపడం వల్లే కళ్ళు కనపడలేదు అని కొంతమంది అంటున్నారు. డాక్టర్స్ ఏమో సిటీ స్కానింగ్ చేసి ఏ ప్రాబ్లం లేదంటున్నారు. అసలు ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పాము రావటం బాత్రూమ్ లేకి వచ్చిందండి. బాత్రూమ్ లేకి వస్తానే ఏం కోళ్ళు కొట్ట అంటున్నాయి అని చూసి ఈయన పొనుకుని నిద్రపోతా అన్నాడు. మళ్ళీ లేపినా మా అన్న, అందులోనే మా అన్న వస్తాడు. 11 గంటలు అయింది. 11 గంటలు అయినప్పుడు వేరే మనిషికి వైన్ సాగు పోతా అన్నాడు. ఆడ ఏం రా కోళ్ళ తరంతాడు, పాము వచ్చిందయ్యా అంటే అయితే కొట్టేరా అన్నాడు. కొట్టేసినా 8 రోజుల కింద మా భార్యకు పూర కళ్ళు లేకుండా 6 నెలలు వరకు రాలా. మళ్ళా తదుపరి తిరుమల బినం కాళాస్త్రికి పోతే కాళాస్త్రిలో అసలు ఒక శాస్త్రికుడు చెప్పినాడు, ఇంత దూరం ఎందుకు వచ్చినావయ్యా, మీ ఊర్లో నల్లగంగమ్మ గుడి ఉంది కదా, ఆ అమ్మ దగ్గరికి పోయి కండ్లు కూరలు ఇచ్చి ఏదో మీకు శక్తి కలిగిన కోడు పాటు కోసుకొని రండి, ఆ తర్వాత కళ్ళు బాగొస్తాయన్నారు. మళ్ళీ ఏం చేసినారు, ఆ కండ్లు వచ్చేదానికి నత్తగోవ నీళ్లు, ఈ ఆకు పేరేమిది కొనగంటాకు సిగురు, అవి 2 మిక్సింగ్ చేసి నలిపి ఆ పాలు రసం ద్వారా కండ్లలో వేస్తే 3 దినాలు 4 దినాలు వేసుకోండి అంటే వేసినాము. ఆ దేవుని దయ వల్ల మాకేం కళ్ళు వచ్చినాయి, మహాతల్లి వల్ల, నల్లగంగమ్మ వల్ల. మాకు పాముని చంపేసినారు. పాముని చంపినాకని 8 రోజులు కళ్ళు రాలి. కాల్ చేసినాడు పాముని కాల్ చేసి అంతా చేసేసినాం. 8 రోజుల తర్వాత కళ్ళు పూర్తిగా నిషేధం అయిపోయినాయి. మళ్ళీ 7 నెలల వరకు అగసాట్లు పడినాము. నేను రాయచూట్లో ఎక్కడైనా హాస్పిటల్ చూపించినారా? కడప చూపించిన, రాయచూట్లో చూపించిన, మన హాస్పిటల్ కన్నుల డాక్టర్ దగ్గర, బస్ స్టాండ్ కి పక్క ఉత్తర పక్క చూపించిన, బాగానే ఉన్నాయి అంటారు. కడపకు సిట్టింగ్ క్యానింగ్ పోయినాం, తలంతా సిటీ క్యానింగ్. వాళ్ళు చూసి బాగుండాయి కదా కళ్ళు అంటారు. ఏం కళ్ళు రాలా, ఏం డ్రామా ఆడుతుందా, మేమేం చేయాలని చెప్పి చాలా బాధపడినాం. 7 నెలల వరకు నేను చేయి పట్టుకొని పోయి బాత్రూమ్ పోయి నీళ్లు పోసి తలదూవి బొట్టు పెట్టి నా అసలు నేను పడినా. మళ్ళీ కాళాస్త్రి పోయిన తర్వాత ఏరే శాస్త్రికుడు చెప్తే ఆ శాస్త్రం ద్వారా మళ్ళా దేవుని దేవాల కళ్ళు వచ్చినాయమ్మా. అది సత్యం బాగుందమ్మా, మహాతల్లి వల్ల సత్యం బాగుంది, నల్లగంగమ్మ సత్యం. మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే పాము కనిపిస్తే దాన్ని చంపొద్దండి, తీసుకెళ్లి దూరంగా వదిలేసేయండి. చంపడం వల్ల పొరపాటు మేము చేసినామమ్మా, పొరపాటే మాది. కొట్టడం వల్ల తప్పు మాది, ఎవరు చెప్పినా తప్పే మాది. పామును కొట్టింది తప్పు మాది. చిన్న బండ కింద దూరేసింది, ఆ బండని ఎత్తి మళ్ళీ కొట్టి చంపినాం. అది మాకు అది కర్మ. దాని కింద ఎవరు చూసింది? ఫస్ట్ చూసింది నేనే. మళ్ళా నిద్రపోతా అంటే లేపినా నేను. లేపితే పాంగినే, అయ్యా పాము వచ్చింది అని అంటే ఏడొచ్చిందమ్మే అన్నాడు. బాత్రూమ్ లేక వచ్చింది, మన బాత్రూమ్ లేకేనంటే మా ఇన్ను వండుకొని కొట్టేరా పామును వస్తే ఏందిరా ఇండ్లకి వస్తాంది కదా పాము, కొట్టేయి అని అన్నాడు. కొట్టేసిన తర్వాత మళ్ళా 3 రోజులకు 8 రోజుల తర్వాత కళ్ళు కనపడకన్నాయి. పూర్తిగా కనపడలేదమ్మా. ఇటు చేయి పట్టుకొని పోయినాడు, చేయి పట్టుకొని తోడుకొని పోయేది, బాత్రూమ్ కూర్చొని పెట్టుకునేది, నీళ్లు కాబెట్టేది, నా గుడ్డలు ఉతికిచ్చేది, మంగడికి. ఇది హాస్పిటల్లో చూపించినా కూడా బాగుందనే చెప్పినారు, సైన్స్ పరంగా ఏమీ లేదు బాగుండదు అని చెప్పినారు. కానీ నీకేమో నాకేం కనపడలా. కడపకు కూడా పోయినాం, ఆ మాటే చెప్పినారు. మళ్ళా నా కూతురు నా అల్లుడు వచ్చి తోడుకొని పోయినారు. ఆడ కూడా చూపిస్తే కూడా కండ్లేం చాలా హాస్పిటల్ అయితే తిరిగేసినాము. బాగుండాయి కండ్లేం బాగుండాయి అమ్మా, లోపల బాగుండాయి, నీకు కండ్లు కనపడకన్నా ఇవి నేను అంటాండావు. పాము పొగ పెట్టింటుంది, పొరలు పెట్టేసింది, నీ కండ్లు బాగుండాయి అని అన్నాడు. పొరలుంటే కళ్ళే మనకు బాగా కనిపిస్తాయి, చూసే వాళ్ళకు బాగానే ఉంటాయి. మనకు చూడడానికి ఈ మాదిరి అయిపోతాయి. ఇట్లా
కనిపడక ఇట్లా అయిపోతాయి. నల్ల కనుపాపలు ఏమైనా కనిపించేటివా? నల్ల కనిపాపులు మనకు మాత్రమే కనిపిస్తాయి. చూస్తారే మీ ఎట్టవాళ్ళకో వాళ్ళకి బాగుండేట్టే ఎట్టుంటాయి, లోపల మాత్రానికి మోసకపోయి ఉంటాయి వాళ్ళకి. అది పొరలు కట్టడం, అది పొరలు కట్టడం. అది మేము కుద్దినా మేము ఆగి ఏగినాం కాబట్టి, నీళ్ళు ఆసాట్లు పడినాం కాబట్టి మేము చెప్పగలుగుతాం. ఇక్కడ ఇటుకలు బట్టి వాళ్ళు కానివ్వండి, పక్కన ఇండ్లు గుడిసెల వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరూ కూడా చెప్తారన్నమాట. రాయచూటి అందరికీ తెలిసి మరి పాముని చంపిన తర్వాత కళ్ళు కనపడకుండా పోయింది ఆమెకి. సుమారు ఒక 100, 200, 300 మందికి కూడా నేను పని బేల్దారులకు కానీ కూలీలకు కానీ అందరికీ నేను చెప్పాను, ఎన్ని అగసాట్లు పడుతున్నామని. వాళ్ళు కూడా చాలా బాధపడినారు. ఎప్పుడైనా ఇప్పుడు ఇండ్లలో పాము వస్తే ఫస్ట్ చేసే పని చంపేస్తుంటారు. చంపకూడదు ఇంకా మీదట. నాగుబాముని అంటే చంపకూడదమ్మా. అది అచ్చు వచ్చిన వాళ్ళకి అచ్చు వస్తుంది, అచ్చు రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. చంపొద్దు, బయట ఎత్తుకుని వదిలిపెట్టి దాన్ని కొన్ని వదిలేయాల, పోతే పోని ఉంటే ఉన్నాయి అని. అదే పాటికి అది వెళ్ళిపోతుంది, అదేం ఉండదు. మనం భయంకరం చేత మేము ఆ పని చేసినాం, భయంతో చంపినాం. అది ప్రభావం అనేది మాకు ఎఫెక్ట్ అనేది మాకు చూపించింది. వెంటనే 8 రోజుల తర్వాతనే మాకు చూపించింది. కూరలు కళ్ళు ఇచ్చిన వెంటనే కనబడ్డాయా? కూరలు కళ్ళు చూపించి మళ్ళా అది నొత్త గువ్వలు తెప్పించి పసురు తెప్పించి. పెద్ద నల్ల ఏదో నత్త గువ్వలు అంటున్నారు, అది ఏంటి అనేది? అవి నీళ్ళల్లో ఉంటాయమ్మా, నీళ్ళల్లో ఉంటాయి, సముద్రంలో నీళ్ళల్లో ఏర్లలో ఉంటాయి. ఇంత మాదిరి ఉంటాయి, కాయల మాదిరి ఉంటాయి. దాని పేరు నత్తగువ్వ అంటారు. నత్తగువ్వ. దాన్ని ఏం చేసినారు? దాన్ని తీసుకొచ్చి చిన్న ముళ్ళుతో గుచ్చి దాని నీళ్లు గారుతుంది. మన కన్ను పొడిచి గుచ్చుకుంటే నీళ్లు వస్తాయి చూడు, ఆ మాదిరి డ్రాప్ నీళ్లు పడతాయి. ఆ నీళ్లు ఈ ఆకు పసురు రెండు మిక్సింగ్ చేసి కొనగుంటాకు మిక్సింగ్ చేసి కంట్లో డ్రాప్స్ 3 చుక్కలు వేసుకోవాలి. పొద్దున్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, 3 పూటలు వేసుకున్నాం. 3 దినాలు చూసినాం. మళ్ళీ గుడి కాడివి చేపించుకున్నాము, పూజ చేపించుకొచ్చుకున్నాం. మళ్ళీ బాగానే ఉన్నాం. మీరు నమ్ముతున్నారా పాము చంపిన తర్వాతే? పాము చంపిన తర్వాతనే కళ్ళు పోయినాయి. నన్ను కూడా ఏమన్నారంటే మా కులస్తులందరూ కూడా, నువ్వు తాగేసి కొట్టేసినావు, చెంపలు కొట్టేసినావు, కండ్ల బట్టి కొట్టేసినావు అని, కొట్టేసినారని మా కులస్తులు కూడా నన్ను నిందించినారు. ఓకే, అది పాము వల్ల అయింది కాదు, నువ్వే ఏదో చేసినావు, నువ్వు పాము అనే ఊరిక నిష్కారణంగా చెప్తున్నావు అని మా బంధువులు కూడా చాలా నిష్కారణంగా నన్ను నిందించినా కానీ ఇప్పుడు కూడా మా అన్నగారు ఉండరు, మా బామద్దు ఉన్నారు, అందరూ కూడా ఉండరు. అందరూ కూడా నన్ను చాలా నీచంగా మాట్లాడినారు. మళ్ళీ ఆ పని చేసిన తర్వాత దేవుని దేవల్ల బాగా కలిగిస్తూ ఉండే, నాగదేవత వల్ల. ఇప్పుడు ఆమె కళ్ళు వచ్చిన నుంచి 1 లక్ష రూపాయల దాకా సంపాదించింది. ఈమె మీ పిన్నమ్మనా అమ్మనా? మా చిన్నమ్మ. ఈ మరి పాము చంపేసిన వెంటనే కళ్ళు కనపడకుండా పోయిందని ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. రాయచూట్లో కూడా చాలా వరకు తెలుసు. అది నిజమేనా ఏంటి దాని గురించి? నిజమే అమ్మా. అదే ఎలా కనపడకుండా పోయినాయి. కళ్ళు కూరలు తెచ్చి పూజ చేసుకుంటే మళ్ళా ఇంకా కనిపించినాయి. ఇది కొంతమంది సైన్స్ అంటారు, కొంతమంది లేదులే మూఢనమ్మకాలు అంటారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఈడే పుట్టుండింది, ఇంటి పక్కనే బాగుండింది. ఆ పాముని కొట్టినాక కూడా ఆ పుట్ట కూడా కరిగిపోయింది. పాము చంపేసిన తర్వాత పుట్ట కూడా ఆటోమేటిక్ గా కరిగిపోయిందా? పామును మాత్రం ఎవరు కొట్టద్దండి. నేను పామును కొట్టేసి 6 నెలలు దానికి ఆగసాట్లు పడినాను. పుట్ట కూడా లేకుండా కరిగిపోయింది. ఆ అమ్మాయి నా మీద కొట్లాడి అలిగి వెళ్ళిపోయింది. మళ్ళా వస్తానా అని చెప్పిందే కానీ రావటంలే, పాము రావటంలే. ఆ అమ్మ రాలా, కొనుక్కోలే ఎక్కడ. మామూలు కళ అనేది వస్తూ ఉంటుందా? అప్పుడప్పుడు శుక్రవారం అట్లా వస్తుంది. దండం పెట్టుకునేది, గుమ్మనైపు నీళ్ళు పోసుకునేది, దీపం పెట్టుకునేది చేస్తా ఉంటా. పామును మాత్రం ఎవరు కొట్టద్దండి. కనిపిస్తే బయట అన్న వదిలేస్తే పోతుంది, అది దాని పాటికి అది పోతుంది. నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదు. మాకు ఆ పుట్ట చూపిస్తా, పుట్ట చూపిస్తాను. భయం అమ్మ. అదే ఇప్పుడు మాట్లాడాలంటే కూడా ఒళ్ళు అదరిపోస్తా ఉంది. జరిగిన సిచ్యువేషన్ నా కళ్ళు కనపడకుండా అయిపోయింది. దానివల్ల అది చెప్పాలంటేనే భయంగా ఉంది. నేను చెప్పకూడదనే నేను మా ఇంట్లో ఆయన కూడా పిలిచింది తెలిసిన. నాకు చూపిను ఏమన్నా అవుతుందని భయపడతా అమ్మా నేను. మళ్ళీ ఏమన్నా కళ్ళు కనపడకన్నా పోతే మళ్ళీ ఏం చేయాలి నేను? మళ్ళీ ఊరివే కనపడకన్నా అయిపోతాయి. నిజము, వాళ్ళు దేవతలు కదా, చల్లబెట్టినాయంటే మళ్ళీ భయంతో పుట్ట వద్దులేమో వద్దు అని చెప్పిన. వద్దులేమా, మీకు ఇబ్బంది అయితే వద్దు. ఇప్పుడు జాగ్రత్తగా ఉంది కదా, బాగుండదు కదా అనిపిస్తుంది. మీ పని మీరు చేసుకుంటున్నారా? ఇప్పుడు బాగా చూసుకుంటానమ్మా. మీ పని మీరు నా పని నేను చేసుకుంటాను. బాగుండ కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఆ అమ్మకాడి పోయి వచ్చి బాగా కనిపిస్తుంది.
ఎక్కడమ్మా ఉంది నల్లగంగమ్మ అంటున్నారు అప్పటి నుంచి? నల్లగంగమ్మ ఆ పక్క దేవపట్ల కాపక్క ఉంది. దేవపట్ల కాపక్క ఆ పక్క కూరలు కళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి అప్పుడప్పుడు వెళ్తుంటారా దర్శనానికి? పోతా ఉంటాం. చూస్తున్నారు కదండి, మీనాక్షమ్మ గారు చెప్పారు పాముని చంపడం వల్లే కళ్ళు పోయాయి, మళ్ళీ దేవుని ముక్కోవడం వల్ల నా కళ్ళు తిరిగి వచ్చాయి అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా పాముల్ని చంపొద్దండి. ఒకవేళ కనిపిస్తే జాగ్రత్తగా తీసుకెళ్లి అడవుల్లో వదిలేసేయండి. నాగుల చవితి రోజు మనం పుట్టకి పాలు పోయడం, భక్తి శ్రద్ధలతో మనము దేవతని వేడుకుంటుంటాం. అలాంటి నాగుపాముల్ని చంపడం వల్ల శాపాలు వస్తున్నాయి. అది చేసుకొని కాళహస్తికి వెళ్ళి రాహుకేతువులు పూజలు చేసుకుంటూ దోషాలు తొలగించుకుంటూ అలాంటి పాముని చంపిన తర్వాత మనకు దోషాలు వచ్చి అవి ఇలా మనకు పట్టి పీడిస్తున్నాయి అని చెప్పి ఆమె మాటల్లో చెప్తున్నారు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాముల్ని చూసినప్పుడు స్నేక్ క్యాచెస్ని పిలవండి, చంపడం ఫస్ట్ ఆపేసేయండి. అది ఏదో మనల్ని చేస్తుందని చెప్పి మొదటగా చేసేస్తుంటాం చంపడం. అది కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి అడవుల్లో వదిలేసేయండి.